హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో పోట్లీ బటన్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. పోట్లీ బటన్ విత్ థ్రెడ్ పైపింగ్తో పాటు పోట్లీ బటన్ ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీడియోలో అయితే చూద్దాము. నార్మల్గా మనం మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పోట్లీ బటన్ స్టిచ్చింగ్ చేస్తే లోపలి వైపున ఖర్చులు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకుంటాం కదా, దాంతోపాటే పోట్లీ బటన్ స్టిచ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అలాగే పోట్లీ బటన్ రెండు ఈ మెథడ్లో అయితే వస్తుంది. దీనికోసం అయితే నేను ఆల్రెడీ పోట్లీ బటన్ రెడీ చేసి పెట్టుకున్నాను, థ్రెడ్ పైపింగ్ కూడా లోడింగ్ చేసి పెట్టుకున్నాను. మన ఛానల్లో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా వీడియోస్ ఉన్నాయి, అలాగే పోట్లీ బటన్ వీడియోస్ కూడా ఉన్నాయి. అందుకే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్లీవ్కి మనం మెజర్మెంట్ స్లీవ్కి లూజ్ ఎంత ఉంటుందో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోండి. అంటే స్టిచ్చెస్ వరకు ఉంటే చాలు, లోపలి వైపున మనం స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకే మనం స్టిచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుని దీని లోపల మనము ఎంత లెంత్కి డిస్టెన్స్ ఎంత కావాలో 1/2 ఇంచ్ 1 ఇంచెస్ అలా చూసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. నేనైతే ఇక్కడ 1 ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పోట్లీ బటన్ అలాగే థ్రెడ్ పైపింగ్ ఆపోజిట్ కలర్లో పెట్టుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం ఫుట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోట్లీ బటన్ మనం ఇటు సైడ్ పెడతాం కదా, అందు గురించి చూడండి, ఇలా కొద్దిగా క్రాస్ తీసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవడానికి వీలు పడేటట్టు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఇలా స్క్రూస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ ఈ 3 in 1 ఫుట్ అన్నట్టు. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ లోడింగ్ చేసుకున్న పైపింగ్ బ్లౌజ్ పీస్ వైపు వచ్చేలాగా ఖర్చులో అవతల వైపు వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పోట్లీ బటన్ని పైపింగ్ పక్కనే వచ్చేటట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ప్రతిదీ ఇలా 1 ఇంచెస్ డిస్టెన్స్తో మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైనే ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పైపింగ్ పక్కన స్టిచ్ వస్తూ ఉంది కదా, దాని కిందనే రావాలి ఇలా పోట్లీ బటన్ను. మనము చుట్టుకున్న క్లాత్ కూడా బయటికి రాకుండా నీట్గా ఎడ్జ్కి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం 1 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఫుల్ స్క్రీన్లో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం నార్మల్గా ఇలా థ్రెడ్ పైపింగ్ లోడింగ్ చేసుకున్నప్పుడు కొద్దిగా వెడల్పు తక్కువ తీసుకుంటాము. ఇలా పోట్లీ బటన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వెడల్పు వచ్చేలాగా నార్మల్గా 1.5 ఇంచెస్ కట్ చేసుకొని మనము లోడింగ్ చేసుకుంటాం కదా, ఇది 1.35 ఇంచ్ అలా తీసుకొని మనం లోడింగ్ చేసుకుంటే మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చులన్నీ నీట్గా కటింగ్ చేసుకొని టర్న్ చేసుకున్నా కూడా మనకు నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నది క్రష్ బ్లౌజ్ పీస్. క్లాత్ కొద్దిగా మందంగా ఉంది, ఇంకా సాఫ్ట్గా ఉన్నట్టయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎండింగ్ వరకు మనకు ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అన్నీ మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్కి ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో నెక్కి కూడా సేమ్ ఇదే మెథడ్లోనే స్టిచ్చింగ్ చేశాను. చూడండి, ఎండింగ్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ కిందన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ ఖర్చులు అలాగే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలాగ ట్రిమ్ చేసుకోవాలి. మనం పైపింగ్కి అవుట్లైన్ ఉంటుంది కదా ఖర్చు, దాని లోపలికి ఈ స్టిచ్చెస్ అంటే ఖర్చులన్నీ బయటికి కనపడకుండా ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని లోపలి వైపున స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైపింగ్ బయటికి రావాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైవైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎడ్జ్కి అంటే పైపింగ్ బయటికి వచ్చేటట్టు మరలా లోపల వైపు నుంచి ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఇది ఇన్విజిబుల్గా పోట్లీ బటన్ అనేది రెడీ అవుతుంది, ఎక్కడ కూడా ఖర్చులు కనబడదు. సేమ్ ఇదే విధంగా నెక్కి అలాగే ఇంకో స్లీవ్ ఉంటుంది కదా, మొత్తం ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్లో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. మరొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.